దైవ మర్మములు. సహోదర భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 18. ఈరోజు వాక్య భాగము. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. ఈ 4 జీవులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 4 గొప్ప సుగుణములను గురించి చెప్పుచున్నవి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరస్వత్వం క్రిందకు వచ్చినప్పుడు ఈ సుగుణములలో మనము కూడా పాలు పొందుదుము. మొదటి జీవి సింహము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 29, 30 వచనములు. సామెతలు 30:30లో సింహము జంతువులన్నిటిలో బలమగలదని చూచున్నాము. వడిగా ప్రవహించు నదిలో సహా అది వెళ్ళగలదు. అది వేదనకు, ఒత్తిడికి లొంగదు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు లోకములో ఎంత ఒత్తిడి ఉన్ననూ తిన్నగా నడిచెదరు. లోకపు ఆకర్షణలు వారిని ఆకర్షించవు. రెండవ జీవి దూడ. దూడను దున్నుటకై ఉపయోగించుదురు. బలహీనమైన కోడిదూడను బలమైన దానితో కాడి కట్టుదురు. బలమైన దూడ బరువును అధికముగా మోయును. అదే విధముగా మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాడిని మోసినట్లయినా ఆయనే మన భారమంతయు భరించును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మూడవ జీవి మనిషి. యేసుక్రీస్తు ప్రభువు మనవలే మనుషుడాయెను. మనవలే శోధించబడెను. మన బలహీనతల యందు మనతో సహానుభవం కలిగినవాడు. సమస్త విషయములలో మనవలనే శోధింపబడినవాడు గనుక ధైర్యముతో మన సమస్త బలహీనతల యందు ఆయన కృపాసనం యొద్దకు పోవచ్చును. హెబ్రీ 4వ అధ్యాయము 15, 16 వచనములు. నాలుగవ జీవి పక్షిరాజు. పక్షిరాజు ఎత్తైన స్థలములలో తన గూడు కట్టుకొనును. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనం. పక్షిరాజు పిల్లలు గూడును కదిలించినప్పుడు ఎగురుటకు నేర్చుకొనును. పక్షి పిల్లలు పడిపోవునప్పుడు తల్లి పక్షి వాటిని రెక్కలతో ఎత్తి పట్టుకొనును. ఇదే దేవుని మార్గము. ఆయన మన ఏర్పాట్లను విరగ్గొట్టి ఆయన మీద ఆధారపట్టుటకు మనకు నేర్పించును. ఇట్లు మనము ఉన్నత స్థానమునకు చేరుటకు నేర్చుకొనేదము. ప్రైజ్ ది లార్డ్.